హాయ్ అండి, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మా ఇంట్లో శివరాత్రి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో సింపుల్గా షార్ట్ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. సో ముందుగా తలస్నానం చేసేసుకొని దర్వాజాలకి ముగ్గులు అయితే పెట్టేస్తాను అనమాట. దేవుళ్ళని అన్నింటినీ కూడా ముందు రోజే క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి పూజకి రెడీ చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా, కొబ్బరి చిప్పలో నేనైతే నెయ్యి ద్వీపం అయితే వెలిగిస్తున్నాను అనమాట. శివరాత్రి రోజు ఈ నారికేశ ద్వీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదంట. అలా అని చెప్పేసి నేనైతే దీపం పెట్టేశాను. సో ఫైనల్లీ మా ఇంట్లో పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో పండగల రోజు ఇలా స్పెషల్గా పూజలు చేసుకుంటుంటాం కదండి, మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. సో ఫైనల్లీ మా ఇంట్లో పూజ ఈ విధంగా జరిగింది. అండ్ ఇంట్లో పూజ అయిన తర్వాత ఇక గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ ఈవినింగ్ అవుతుందో లేదని చెప్పేసి మార్నింగ్ అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ మా పిల్లలు చూడండి ఎలా అవుతున్నారో. సో ఇంకా అక్కడ లైన్ చూస్తే దిమ్మ తిరిగిపోయిందండి. అసలు లైన్లో నిల్చోవాలా లేదంటే వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను. కానీ ఇంతమంది నిల్చున్నారు, నాకేంటి అన్నట్లుగా ఇంకా నేను కూడా వెళ్ళి నిల్చున్నాను అనమాట. లైన్లో అయితే నేను ఒక్కదానే నిల్చున్నాను, ఎందుకంటే పిల్లలతో ఎండకి ఇబ్బంది పడతారు కదా, అలా అని చెప్పేసి కార్లో వెయిట్ చేశారు. దగ్గరకు వచ్చాక కాల్ చేయనేసి అంటే కాల్ చేశాను. ఇంకా ఫైనల్లీ మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అయితే చేస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి గుడి బయట అనమాట. పూజ అయితే చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఇంకా గుడిలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఫుల్ రష్ ఉందండి ఆ రోజు, కానీ ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. టెంపుల్లో కూడా అండ్ అభిషేకం కూడా చేయించుకున్నాము. ఇంకా టెంపుల్ నుంచి వచ్చేసరికి 1 అయిపోయింది. ఇంకా త్వరగా పిల్లలు మా హస్బెండ్ కోసం వచ్చేసి పప్పన్నం అయితే పెట్టేశాను. ఇక్కడ నేను వచ్చేసి ఫుల్ డే ఉపవాసం ఉన్నాను. అలా అని చెప్పేసి వాటర్ మిల్న్ అయితే తింటూ ఉన్నాను. అండ్ నైట్ టిఫిన్ కోసం వచ్చేసి ఇక్కడ ఇడ్లీకి అయితే రుబ్బు వేసుకున్నాను. ఇంకా ఫైనల్లీ ఈవినింగ్ కూడా పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి 2 రకాల చట్నీ చెయ్యి బాగుంటుంది అనేసి అంటే పల్లీ చట్నీ అండ్ అలాగే టమాటో చట్నీకి అయితే పెట్టాను. రుబ్బు కూడా రెడీగా ఉంది. ఇంకా నేను ఉపవాసం ఉన్నా కూడా వాటర్ మిల్న్ తిన్నాను కదా, ఇంకా మా హస్బెండ్ ఇదేం ఉపవాసం అనేసి అన్నారు. కానీ నేను చాలా వీడియోస్ అయితే చూసాను. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఏమీ తాగకుండా ఉండటం కాదు, ఫ్రూట్స్ తినొచ్చు, టీ కాఫీలు తాగొచ్చు, పాలు కూడా తాగొచ్చు అనేసి అన్నారనమాట. అలా అని చెప్పేసి ఓన్లీ వాటర్ మిలన్ అయితే తిన్నాను. ఇంకా ఫైనల్లీ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నానండి. సక్సెస్ఫుల్గా ఉపవాసం కూడా అయిపోయిందనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసి నేను ఇడ్లీ అయితే తినేసాను. ఇంకా చాలా ఆకలేసింది అనమాట. ఇంకా ఫుల్గా లాగించాను అనమాట. ఫుల్గా అంటే లిమిట్గా అలా 2 ఇడ్లీలు అయితే తినేసాను. మేము వచ్చేసి కుడిమే పెట్టుకుంటామండి, మాకు అదే ఇష్టము. ఇంకా చక్కగా తినేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో చూసాను ఏంటంటే, శివరాత్రి రోజు హస్బెండ్ వైఫ్కి ఏదైనా వెండి వస్తువు ఇస్తే చాలా మంచిది అనేసి అన్నారు. ఇంకా మా హస్బెండ్కి చెప్తే సరేలా తీసుకెళ్తానని చెప్పేసి గోల్డ్ షాప్కి అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా నేను వచ్చేసి పట్టీలు సెలెక్ట్ చేసుకున్నాను అండ్ పాపకు కూడా తీసుకున్నాను అనమాట. కార్ పార్కింగ్ కి ప్లేస్ లేదని చెప్పేసి మా హస్బెండ్ బాబు కార్లోనే వెయిట్ చేశారు. ఇంకా మనీ ఇచ్చేస్తే నేను మా పాప అయితే చక్కగా షాపింగ్ చేసుకున్నాము. మాకు నచ్చిన పట్టీలు అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా చూపిస్తే చాలా బాగున్నాయి అని చెప్పారు. ఇంకా మా హస్బెండ్ ప్రేమతో కొనిచ్చారు కాబట్టి నేనైతే ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్లీ ఇదండి, బాయ్ బాయ్.